హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే కుడిసేతో కుసంత లైక్ ఇచ్చేయండి అబ్బా. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఎక్కడికో వెళ్తున్నాను అనేసి. ఏంటంటే ఈ రోజు అయితే నిత్యప్రియకి అయితే 3 months చెకప్ ఉందన్నమాట. అందుకోసమనే సిద్దిపేట వెళ్తున్నాము. ఇక లాంగ్ వీడియో కూడా షూట్ చేద్దాము హాస్పిటల్ గురించి, అక్కడ ఎలా చూపించాను ఏంటి అనేది చూపిద్దామనేసి అయితే వీడియో తీస్తున్నాను. అతిపెద్ద టాస్క్ ఏంటంటే మార్నింగ్ కస్టమర్ బ్లౌజులు ఉండే నైట్ 1:30 వరకు అయితే కుట్టేసి మళ్ళీ మార్నింగ్ 4కి లేసి గిన్నెలు గిట్ల తోమేసి నీళ్ళు కాబట్టి స్నానాలు చేసి అయితే రెడీ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, 6:37 అవుతుంది. ఇక మా టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని తప్పించుకొని వెళ్ళాలి. మేమైతే రెడీ అయిపోయినాం. ఇక వీళ్ళను కొంచెం మాటల్లో పెట్టి అటు ఇటు అనేసి వెళ్ళిపోవాలి. వీళ్ళేమో ఏడుస్తున్నారు, లేదు మేము వస్తాం అనేసి. ఇక పిల్లల్ని అంత దూరం ఇంత ఎండలో తీసుకెళ్ళాలంటే ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. ఇక మళ్ళీ ఆమెకు చూపించడేమో కానీ వీళ్ళను పట్టుకొని ఒక దగ్గర ఉండరు, అటు గుంజు ఇటులాగు అటులాగా అనేలాగా ఉంటారనమాట. ఇక ఎట్లనో అట్లా తప్పించేసుకొని అయితే మేమైతే బండి పైన అయితే బస్ స్టాండ్ వరకు వెళ్తున్నాము. అక్కడ నుంచి అటైతే బస్సులో వెళ్తాము. అసలు వాళ్ళని తప్పించి వెళ్ళడం అంటే చాలా కష్టమైంది, ఏడుపు వచ్చింది. కానీ టైము ఏం చేస్తాం చెప్పండి. నిజామాబాద్ బస్ స్టాండ్లో అయితే వచ్చేసినాము, చూస్తున్నారు కదా. వాళ్ళని తప్పించేసుకొని వచ్చినాము. కానీ ఈ ఎండలకు ఈ బస్ జర్నీ అంటే చాలా చుక్కలుగా అనిపిస్తాయి అన్నమాట. అసలు చాలా టూ మచ్ అంటే చాలా టూ మచ్ అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఏమో కానీ జెంట్స్కి అయితే చాలా అంటే చాలా రేట్ పెంచేశారు. అసలు ఒక్క సిద్దిపేట వరకు ఆయనకు ఒక్కడికే 1000 పైనే అయిపోయినాయి అనమాట. అంటే అటు ఆటో కూడా డైరెక్ట్ అనేసరికి అంటే అట్లా అయిపోయినాయి. ఒక్కరోజు 15-20 అది అసలు ఒకటేసారి. ఇంకా మాకు కూడా ఉంటే చాలా ఎక్కువ అవుతుండేనేమో. మరీ టూ మచ్ రేట్లు అయితే బస్ టికెట్స్ అయితే మరీ టూ మచ్గా అయితే వచ్చాయి. ఇక్కడైతే సిద్దిపేట బస్సు ఎక్కినాం కానీ 15 minutes అయితే వెయిట్ చేశారు. ఇక వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. ఇక్కడైతే ఇక నేను ఒక సీట్లో, వాళ్ళిద్దరు ఒక సీట్లో కూర్చున్నారు, నిత్యప్రియ వాళ్ళ డాడీ. ఇక అలా అయితే మేమైతే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇప్పటికి 3 months అయిపోయాయి. ఇక ఈ 3 months తర్వాత ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇట్లా అయితే ఇక బస్సులో అయితే వెయిట్ చేసాము. నిత్యప్రియకు బోర్ అవుతుంది. కిండర్ జాయ్ కొనుక్కొని దాంట్లో అయితే బొమ్మలు వచ్చినాయి కదా, దాన్ని అయితే వాళ్ళు దాంతో అయితే ఆడుతున్నారు. ఆడ చూడండి, అది ఒక పిండిలాగా ఒకటి అదేమో దేంట్లో కలుపుతున్నాడు, అంత గలీజ్ చేస్తాడనమాట. నిత్యప్రియ ఏమో తిడుతుంది, అట్లా చేస్తారా దాన్ని, అట్లా తింటారా అనేసి. వాళ్ళిద్దరు ఇక కాసేపు బోర్ అవుతుందేమో ఆడుకుంటున్నారు ఇక కిండర్ జాయ్ తోటి. అవి తినొద్దు అనేసి ఆయన కొంచెం ఇట్లా డైవర్ట్ చేయడానికి చేస్తాడు, పడేయడానికి అట్లా. ఇక అలా అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక బస్ అయితే స్టార్ట్ అయింది. ఇక మేమైతే వెళ్తున్నాం. అక్కడి వరకు 1 వరకు రీచ్ ఉంటే డాక్టర్స్ అయితే చెక్ చేస్తారు. అందుకే చాలా ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామన్నమాట. ఇక పిల్లల్ని ఏడిపించుకుంటూ వెళ్ళడం బాగానే అయితే ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసిండు, మమ్మీరా అనేసి. ఇక తప్పదు కదా, అలా అయితే ఎక్కేసాము. ఇక ఇక్కడ నిత్యప్రియకు ఫోన్ కావాలనేసి ఒక 15 నిమిషాలు అర్ధగంట సతాయించిందనమాట. బస్ స్టాండ్లోనో నించొని నేను రాను, మీరు వెళ్ళిపోండి అనేసి అయితే సతాయిస్తుంది. ఈ పిల్లలు బాగా మొండితనం చేస్తారు. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అసలు ఆమెను కొట్టద్దా అనే సిచ్యువేషన్లో ఉన్నా నేనైతే. ఇక చూస్తున్న ఇంత ఓపిక నశించే వరకు కూడా. ఈ పిల్లలు చెప్తే వినరా అనేదానికన్నా వాళ్ళు చేసే పనులకు చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. అందరు చూస్తున్నారు. పక్కనైతే ఒక 2 పిల్లలు ఉంటే నిత్యప్రియ అట్లా ఒక్కతి నించొని ఏడ్చేసరికి మేము మమ్మీ వాళ్ళు ఎక్కడున్నారా అది ఇది అనేసి అడుగుతుంది. ఆ పక్కన ఎత్తుకపోతారు నాన్న, పట్టుకెళ్తారని కూడా అన్నా కానీ అస్సలు భయపడతలేదన్నమాట. చూడండి, బెదలకుండా ఉంటుంది. అయినా సరే నేను వేరే బస్ స్టాండ్కి వెళ్ళినా సరే ఆమె అక్కడ నుంచి కదలలేదు. ఎంత పిచ్చి, అసలు కోపం వస్తుంది. ఇక మొత్తానికైతే అది సిద్దిపేట అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదైతే సిద్దిపేట కొమరవెల్లి కమాన్ దగ్గర అనమాట. అక్కడ బోర్డు ఉంటుంది కదా, అలా అయితే ఇక్కడ లోపలికి అది
గేట్ దగ్గరనే వాచ్మెన్ అయితే మన ఆధార్ కార్డ్ నెంబరు, విలేజ్, ఫోన్ నెంబరు, సిగ్నేచర్ అయితే తీసుకొని ఇక్కడ ఐడి కార్డ్స్ అయితే ఇస్తారు. పేషెంట్ తోటి 2 మెంబర్స్కి అయితే, పేరెంట్స్కి అయితే ఐడి కార్డ్స్ ఇస్తారు. అవి వేసుకొనే లోపలికి ఎంట్రీ అనమాట. అట్లనో ఇట్లనో వచ్చేసాను. పొద్దున ఎక్కినాం కదా, కొంచెం ఆగం ఉన్నది. చూస్తున్నారు కదా, అదంతా హాస్పిటలే అనమాట. శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్. చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు మాకైతే ఎంత మంచిగా ట్రీట్ చేశారు. అసలు ఏ పేరెంట్ అయినా సరే అంతే చేస్తారనమాట. ఇక్కడైతే ఇక అటో ఇటో చేసి వచ్చేసాము. మేము రాకంటే ముందే మా నిత్యప్రియతో చేసిన ఈ మంత్లో చేసింది అయితే, ఇటు సైడ్ చూపిస్తుంది అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. పీజీ వరకు ఫ్రీ వొకేషనల్ అట. అవునట. ఆపరేషన్ టైంలో అది వాళ్ళు టూర్కి వెళ్ళిళ్ళట. 10 days అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మొత్తం పిల్లలే ఉన్నారు. బట్టలు విండేసి అది హాస్టలు, స్కూలు, కాలేజ్ మొత్తం అంట. 8th నుంచి ఏమన్నట్టు, 8th నుంచి పీజీ వరకు అట. అసలు చాలా, ఒక్కసారి సీట్ వస్తే మాత్రము లైఫ్ సెట్ అనమాట. ఇక అలా అయితే అది చూపించాను. ఇక్కడైతే ఎంట్రీ అనమాట. చూడండి అసలు ఇది ఏ జన్మల పుణ్యం చేసుకుందామో కానీ ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వాళ్ళకైతే చాలా రుణపడి ఉండాలి. ఇక్కడైతే మా నిత్యప్రియతుడు చేసిన వాళ్ళైతే వచ్చి చూపించుకొని మా కోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని అక్కడ వదిలేసి ఫస్ట్ చెక్ చేయించుకుందాం అనేసి లోపలికైతే తీసుకెళ్ళాను. నిత్యప్రియకైతే బీపీ, వెయిట్, హైట్ అవన్నీ చెక్ చేస్తున్నారు. అవి నార్మల్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ అనమాట. ఇక్కడైతే మొత్తం చెకప్ అయితే కంప్లీట్ చేసేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇక లోపలనైతే అక్క వాళ్ళు, ఈమెకు ఫస్ట్ 4 years ఉంటాయి, 4-5 ఉంటాయి. ఫస్ట్ పాప, ఈమెనైతే 10 days ఉంచారు ఐసీయూలో. చాలా బాధపడ్డది వాళ్ళ మమ్మీ అయితే. ఇక అప్పుడు ఏంటంటే, నా పాప ఆపరేషన్ అయినప్పుడు వాళ్ళ పాపల ఆపరేషన్ అయినప్పుడు మేము ఒకరికొకరము ఏం కాదు బాగుంటుంది, ఏం కాదు బాగుంటుంది అని మాది మేమే సర్ది చెప్పుకునే సిచ్యువేషన్ అనమాట. ఎందుకు చుట్టాలు బంధువులు ఎవ్వరూ ఉండరు అసలు, అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఇక అలా అయితే డాక్టర్కి అయితే చూపించుకొని ఇక వీళ్ళను నేను వీడియోలో పెట్టుకుందాం అనేసి అయితే నేను చూశాను. ఇక బయట అయితే కొంచెం సేపు ఇక చెక్ చేయించిన తర్వాత మొత్తం ఒకసారి రౌండ్ వేసి వచ్చాము. ఇక పోయిన దగ్గర ఎట్లుంటుంది చెప్పండి, 10 రోజులు మనము ఎక్కడ ఏం చేసినాం, ఎక్కడ ఎట్లున్నాం అనేది అన్నిటికీ గుర్తుండిపోతుంది కదా. అలా అయితే ఒక రౌండ్ అయితే మొత్తం తిరిగే వాళ్ళం అనమాట. పిల్లలు ఐసీయూలో ఉన్న 10 days కూడా మొత్తం తిప్పిపించారు. ఇక వీళ్ళందరూ కూడా ఆపరేషన్ అయినప్పటి ఫ్రెండ్స్ అనమాట. అసలు ఇక దేవుడు పెళ్ళైన తర్వాత పెళ్ళి కాక ముందు ఉంటుంది కదా, ఇది ఇంకొక సెట్ అనమాట. అలా అయితే అందరం చూపించుకోవడానికి వచ్చి ఇక వాళ్ళతో అయితే కాసేపు మాట్లాడుకొని వీడియోస్ అయితే తీసుకున్నాను. నేను వీళ్ళను యూట్యూబ్లో పెట్టడానికి అయితే వీడియో అయితే తీశాను. చూడండి, ఇక ఆ క్షణాలు అయితే నరక అనుభవించినాము. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇక ఇలా అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇక వీళ్ళందరూ కూడా నిత్యప్రియతో చేసిన వాళ్ళే, నిత్యప్రియతో ఆపరేషన్ అయిన వాళ్ళే. చూడండి, మేమందరం మాత్రం మరి ఒకసారి మీట్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ క్షణము ఎవ్వరు లేని టైంలో మాకు మేమే బంధువులము, ఆత్మీయులు అనమాట. ఇక అలా చెకప్ చేయించుకొని అయితే అందరం అయితే రిటర్న్ అయిపోయాము. ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. ఇక నేనైతే కొంచెంగా షూట్ అయితే వీడియోస్ కోసం అనేసి వీడియో అయితే తీశాను. ఇక ఇలా అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక మళ్ళీ అందరికి కూడా 1 year తర్వాత చెకప్కి అయితే రమ్మన్నారు. ఇక ఇక్కడైతే వచ్చేసాము. ఇక అందరం ఒక దగ్గర రెస్టారెంట్లో తిందామనేసి హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇక తినేసి బస్ ఎక్కడమే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పిల్లల కోసం ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.